100 సంవత్సరాలు పరిపాలించాడంటే ఆయన 17వ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంద్రుడు ప్రసాదించిన సింహాసనం అది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆ ఉజ్జయిని రాజధాని, ఉజ్జయినిలో ఏమున్నది? కాలపురుషుడు మహాకాళుడు ఉన్నాడు అక్కడ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ మనకు 2 ఉన్నాయి. ఒకటి ఉత్తరాయణము, ఒకటి దక్షిణాయనము. మీరు జూన్ 21వ తారీఖున గనక మనము ఉజ్జయినిలో నిలబడ్డామంటే మహాకాళేశ్వరుడి దేవాలయము దగ్గర ఎండ పడితే ఇంత ఎండ కూడా ఇట్లా నీడ కూడా పక్కకు రాదు. మనిషి ఎంతుంటే అంతే ఉంటుంది నీడ. ఈ సూత్రము గ్రహించి హిస్టారిక్ ప్రైమ్ మెరిడియన్గా మన వాళ్ళు నిర్ణయించారు. అందుకనే కాలమునకు అధీశ్వరుడు కాళేశ్వరుడు. అక్కడేమన్నా విశ్వనాథుడు వెలిసుండొచ్చు, ఇంకో స్వామి వెలిసుండొచ్చు, కాదు, కాళేశ్వరుడు వెలిసి ఉన్నాడు అక్కడ, మహాకాళేశ్వరుడు. అందుకనే అక్కడ మంగళనాథ దేవాలయము కూడా ఉంది. మంగళుడు అంటే కుజుడు, జహ భూమికి పుట్టినవాడు. ఈ కోటాను కోట్ల సంవత్సరాలు భూమి తిరగటం వల్ల ఒక శకలము వెళ్ళి కుజుడుగా స్థిరమైపోయింది ఈ అనంత ఆకాశ అంతరిక్షములో. అటువంటి కుజుడు. అందుకని రష్యా గొప్పది, ఇంకో దేశం గొప్పది, కానీ భారతదేశమే గొప్పది. ఎందుకంటే మన శ్రీహరికోట నుంచే పరీక్షలు, ఎందుకంటే క్లియర్ స్కై, శుద్ధమైన ఆకాశం ఉన్నది. ఇక్కడి నుంచి అయితే ఏ ప్రయోగాలు చేసినా చాలా సులభంగా వెళతాయని ప్రపంచానికంతా తెలుసు. అటువంటి మెరిడియన్ అంటే భూమధ్య రేఖ, గగన సరళ రేఖ, 2 రేఖలు సహజముగా కలిసేటువంటి చోటు. అంటే కుజుడికి చాలా దగ్గరి ప్రాంతము ఉజ్జయిని. ఇలా ఇంత చారిత్రక శాస్త్రీయమైన జ్యోతిశాస్త్రపరమైన ప్రాధాన్యము కలిగినట్టిది. ఎందుకు చెప్తున్నానంటే అంత కాలము పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యము ఉజ్జయిని అయితే మన అమరావతి అటువంటి ఇంద్రుడు సింహాసనం ఇచ్చినట్లుగా ఇంద్రుడు ఇక్కడ ఈశ్వరుణ్ణి ప్రతిష్టాపన చేశాడు. అందుకనే అమరేశ్వరుడు వెలిసినటువంటి చోటు మనకు అమరావతి. కృష్ణానదీ తీరము, అటువైపు అమరావతి, ఇటువైపు దుర్గాదేవి, 2 వైపులా ఒకవైపు అమ్మవారు ఒకవైపు అయ్యవారు ఉండి ఈ నగరమును సంరక్షిస్తూ ఉన్నారు. అందువల్ల ఇన్ని విషయాలు మనస్సులో ఉన్నాయో పరమేశ్వరుడు ఆయనకి ఏం భావనిచ్చాడో అమరావతి అని నిర్ణయం చేశారు. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఏమి చేసినా దాన్ని పక్కకు తీయలేకపోయారు, మనకు తెలుసు. దాన్ని ముట్టుకోలేరు ఎవరు కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరములో అది ఒక విశ్వనగరము కావడానికి ఈ సంవత్సరము మళ్ళీ శ్రీకారము జరుగుతుంది. అంత అద్భుతమైన ప్రపంచంలో గొప్ప నగరం అవుతుంది. నేను ఇవాళ చెప్పలేదు, 8 ఏళ్ల క్రితం నేను ఒక చోట అరసవిల్లిలో శతావధానం చేస్తుంటే మన ముఖ్యమంత్రి గారు ఇలా నిర్ణయించారండి, ఎలా ఉంటుందన్నారు. ఇదొక మహా విశ్వనగరం అవుతుందండి అని 8 ఏళ్ల క్రితం చెప్పాను నేను. ఇవాళ నాకు ఇక్కడ అవకాశం వచ్చి మళ్ళీ వారి సమక్షంలో ఈ మాట చెప్పగలుగుతున్నాను. అంత గొప్ప మహానగరమునకు ఆయన శ్రీకారం చుట్టాడు. ఎందుకంటే ఆ ఇరుకుదారుల్లో ఇంద్రభవనాలు సృష్టించినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన చేతికి ఆ చలువ, కొన్ని చేతులకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అలా ఆయనకు అటువంటి యోగం ఉన్న కారణము చేత ఈ అద్భుతమైనటువంటి మహానగరము ఈ సంవత్సరంలో విశేషంగా ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని దిద్దుకోవడానికి రూపము ఏర్పడుతూ ఉన్నది. ఎన్ని మాట్లాడుకున్నా ఇవన్నీ చెప్పేదండి. మా జాతకాలు ఎట్లున్నాయో గురువుగారు, మా రాసులు, మా నక్షత్రాలని అందరికీ మనస్సులో ఉంటుంది. కాబట్టి నేను 5-6 నిమిషాలలో నాకు ఇచ్చిన సమయము నాకు తెలుసు, సమయజ్ఞుడనే నేను. ఆ సమయంలో మీకు అవి చెప్పి నేను సెలవు తీసుకుంటాను.